నల్ల పూసలు. నల్ల పూసలు అనగానే మామూలుగా ఆడవాళ్ళకైతే మనకి మామూలుగా నల్ల పూసలు, నల్ల పూసల దండ ఇవి కనిపిస్తూ ఉంటాయి. వాటి గురించి ముత్తైదువు ధరించే నల్ల పూసలు. నల్ల పూసలు. కాకపోతే దిష్టికి కడుతూ ఉంటారు అవును. పిల్లలకి నల్ల పూసలని. నల్లలు అని చెప్పేసి కాళ్ళకి నల్ల దారం కట్టి దాంట్లో కూడా పూస కలిపి కడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అది కూడా చూస్తూ ఉన్నాం. సో, డిఫరెన్స్ వివరిస్తూ అసలు ఎందుకు కడతారు ఇవి? నిజంగానే వాటి వల్ల దిష్టి పోతుందా? ఒకళ్ళు పాటించారు కాబట్టి మనం కూడా అది పాటిద్దామని ఒక ఆనవాయితీగా వస్తూ ఉందా? అది వివరిస్తూ నల్ల పూసల యొక్క ప్రత్యేకత చెప్పండి. ఎందుకు కాళ్ళకి కట్టుకుని చెప్తానమ్మా. నేను ఆ! చాలా అందంగా ఉన్నాను. నాకు దిష్టి తగులుతుంది అని అనుమానం ఉండి కట్టుకుంటారు. అవునా? ఓకే. అంతే కదా! ఆ! లేదు ఎవరో చెప్పుకుంటారు. "నువ్వు హ్మ్. చాలా అందంగా ఉన్నావు. హ్మ్. దిష్టి తగలకుండా కట్టుకోండి" అని. అంటే ఎవరికి అప్పుడు నా మీద నేను చాలా అందంగా ఉన్నానని నాకు అనిపిస్తే కదా కట్టుకుంటాను. లేకపోతే హ్మ్. నాకెందుకు? మీరు అయితే చెప్పినా నేను కట్టుకోను. అయితే ఇక్కడ ఒక సందేహం చాలా మందికి ఈ వెంట్రుకలు కూడా తీసి నలిపి కడుతూ ఉంటారు. అది కూడా కరెక్టే అంటారా? అది దానివల్ల పిల్లలకి దిష్టి కడతారమ్మా. పిల్లలకి కడతారు. పిల్లలకి ఆ! దృష్టి దోషం లేకుండా కట్టడం ఉండడానికి. కరెక్టే అంటారు కడుతూ మొత్తానికి. ఉంటారు గానీ అది హ్మ్. చాలా మంది పెద్దలు అంగీకరించరు. అవును. మా అమ్మగారు అంటారు, "ఎందుకు అవన్నీ పిచ్చి వేషాలని" అంటారు గానీ, అది. కొంతమంది అవి పాటిస్తూ ఉంటారు. చాలా మంది చూసాను నేను. వాళ్ళ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. హ్మ్. నమ్మితే ఏమవుతుందంటేనమ్మా ప్లాసిబో అనో ఒకటుంది గదా! ఆంగ్లంలో పదం. హ్మ్. విశ్వాసం వల్ల తగ్గేవి కొన్నున్నాయి. అవును. దానివల్ల తగ్గుతాయేమో అని నాకనుమానం. హ్మ్. ఉంటే ఉందేమో మరి తెలియదు. రైట్. తెలియదు అన్నప్పుడు దాని గురించి మనం చర్చ చె చేయలేం గదా! అవును. ఉన్నట్టుగా తెలీదు నాకు. హ్మ్. కానీ నల్ల పూసలు మాత్రం పెళ్లిలో ఆడపిల్లకి మెడలో కడతారు. హ్మ్. అవును. తప్పనిసరిగా. హ్మ్. పెళ్లయింది అనేది తెలియడానికి మెడలో నల్ల పూసలు కనపడతాయి. హ్మ్. మంగళసూత్రం కనపడదు. అవును. ఎందుకంటే ఎక్కడో ఉంటుంది అడుగున. హ్మ్. ఆహ్, తా ఆ గొలుసుకి ఏముందో లాకెట్ ఉందో, మంగళసూత్రం ఉన్నదో తెలీదు ఈ రోజుల్లో. హ్మ్. కానీ పూర్వకాలం అయితే మంగళసూత్రాలు ఇక్కడికుండేవి. హుహు. కంఠానికుండేవి. అంటానుకోండి. ఓకే. పాత సినిమాలుగా, పాత చిత్రాలు చూడండి. అవునా? వాటిల్లో ఇలా నల్లపూసలుంటే, నల్లపూసల కింద హ్మ్. 2 గుబ్బల్లాగా ఆ! ఇలా ఆ! ఉంటాయి. ఇప్పటికి స్తోత్రాలు. నల్లపూసలవి ఉంటాయి. అవునవును. అవే మంగళసూత్రాలు. హుహుహు. ఇక్కడ ఉంటాయి. కరెక్ట్‌గా ఈ నామగుంట దగ్గర హ్మ్. ఈ హ్మ్. కంఠంలో ఇక్కడ ఉండేటటువంటి విశుద్ధి చక్రానికి 2 దళాలు. ఆ 2 దళాలకి సంకేతంగా ఇక్కడ పెట్టుకుంటారు. ఓహ్! ఓకే. ఓకే. అక్కడే పెట్టుకోవాలమ్మా అసలు ఆ! యాక్చువల్‌గా? యాక్చువల్‌గా అక్కడే ఉండాలి. ఓకే. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఆ! ఇక్కడికి ఇలా లాగి కిందకెళ్ళి ఎక్కడి దాకా అంటే బొడ్డు దాకా వెళ్తూ ఉన్నాయి. అవును. ఇప్పుడసలు అంటే గుండెల మీద ఉండకూడదని ఇంకా గొలుసు సైజుని పెంచేస్తూ ఉన్నారు. అది గుండెల మీద పెట్టుకోమని చెప్పి ఇక్కడ పెట్టి ఆ! మెజర్ చేసి కట్టిస్తూ ఉంటారు. హ్మ్. సరే ఏదన్నా అప్పుడు అవన్నీ కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పులు. మార్పులనుకోండి. హ్మ్. అదసలు పెట్టుకుంటున్నారు గదా! అని సంతోషించటం. హ్మ్. హ్మ్. అసలు మంగళసూత్రాలు లేని వాళ్ళ సంగతి కన్నా వీళ్ళ సంగతి నయం గదా! అని హ్మ్. మనం హ్మ్. చూసి సంతోషించాలంతే. అయినా మంగళసూత్రాలు లేనంత మాత్రాన ఆహ్, భర్తను అగౌరవపరిచినట్టేం గాదు. ఉత్తర దేశంలో లేవు గదా! దక్షిణ దేశపు ఆచారం ఇది. హ్మ్. మంగళసూత్రాలు. అలా ఉంచేస్తే, ఇక్కడ కట్టేటటువంటి దాంట్లో నల్లపూసలు చాలా ప్రధానంగా చెప్తారు. హ్మ్. ఇది ఇంద్రాణి అనేటటువంటి అంటే ఆహ్, ఇంద్రుడి యొక్క భార్య. ఇంద్రాణి హ్మ్. శచీదేవి. హ్మ్. ఆవిడ పతివ్రతల్లో చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది. హ్మ్. సీతాదేవిని కూడా చాలా సందర్భాల్లో ఇంద్రాణి అనేటటువంటి ఇంద్రాణితో పోల్చటం కనపడుతుంది. హ్మ్. అంతటి గొప్ప పతివ్రతకి సంబంధించినటువంటి మంత్రంతో నల్లపూసలని పూజించి మెడలో హ్మ్. కట్టుకుంటారనమాట. అటువంటి పాతివ్రత్యం భర్తకి అంత చక్కని వైభోగం లభ్యమవుతాయి అని. హ్మ్. హ్మ్. అందుకని నల్ల పూసలు కడతారు. హ్మ్. సో, అయితే నల్ల పూసలు కంపల్సరీ ధరించాలి. ప్రతి అమ్మాయి అంటే హ్మ్. పెళ్ళైన ప్రతి అమ్మాయి కూడా. హ్మ్. మరి ధరించని వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళకి ఏం లేదమ్మా. ఏమి ఏమి ఉండదు. పట్టించుకోరు. పట్టించుకోవాల్సిన అవసరం అసలు లేదు. అంటే అందరికీ ఏదన్నా చెడు జరగటం కానీ అలా ఏమీ ఏదన్నా ఉంటదా? జరగవు. హ్మ్. బాగా ఉంటాయి. ఇప్పుడు పాజిటివ్ ఇవన్నీ కూడా భావనకి సంబంధించినవే గనక, హ్మ్. మేమేం చేయలేదండి. అయినా మా ఆయన బానే ఉన్నాడు అంటారు. బానే ఉన్నాడు, సంపాదిస్తున్నాడు. బానే ఉంది. హ్మ్. మీతో కూడా బానే ఉంటున్నాడు. అది కూడా బానే ఉంది. ఆరోగ్యం ఎలా ఉంది? హ్మ్. మానసిక స్థితి ఎలా ఉంది? హ్మ్. తర్వాత మీకు పిల్లలు మిమ్మల్ని చూసుకుంటున్నారా సరిగ్గా? హ్మ్. చాలా ఉంటాయి గదమ్మా! బాగుండడం అన్నదానికి అర్థమే డబ్బొకటే కాదు. హ్మ్. పైకి కనపడేటటు రూపమే గాదు. అనేక రకాలుంటాయి. వీటన్నిటి యొక్క సమాహారంగా బాగా ఉండడం అన్నది హ్మ్. హ్మ్. ఎవరికి వాళ్ళది. చాలామంది అడుగుతూ ఉంటారు. మరి మనమేనా అండి ముహూర్తాలు, జాతకాలు అన్నీ చూస్తాం. పాశ్చాత్యులకు లేదు కదా! వాళ్ళకేదో అందరికీ సౌకర్యంగా ఉన్న రోజు చూసి ముహూర్తం పెట్టుకొని పెళ్ళనుకుంటారు. వాళ్ళు బానే ఉన్నారు గదా! అని. హ్మ్. వాళ్ళు అదృష్టవంతులైతే
ముహూర్తం చూడకపోయినా సరైన ముహూర్తంలో వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. హ్మ్. ఇన్ని చూసినా ఆ పురోహితుడు చేసిన పొరపాటు వల్లో, లేకపోతే చేతిలో ఉన్న వాచి సరిగ్గా లేకో సరైన ముహూర్తానికి తగలదు దురదృష్టవంతులకి. హ్మ్. చేత రాత. ఈ వితండవాదాలు కాదు. రాతకి హ్మ్. అది. మనకి రాసిపెట్టి ఉండాలి ఏదైనా కానీ. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. రైట్. హ్మ్. హ్మ్. మన ప్రయత్న లోపం ప్రయత్నం ఉండకూడదు. చేయకపోతే రాసిపెట్టినది కూడా జరగదమ్మా. హ్మ్. 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 ఓకే. సో, అదండి విషయం. నల్లపూసలకి సంబంధించి. చాలామంది నల్లపూసలని రకరకాలుగా ధరిస్తూ ఉంటారు. నేను కూడా ఇదే మొదటిసారి తెలుసుకోవటం. నాకు చాలా ఇష్టం నల్లపూసలంటే. కాకపోతే ఏమిటి ఇక్కడి వరకు పెట్టుకోవాలి అన్న విషయం నాకు ఇంతవరకు తెలీదు. మంగళసూత్రాలు అక్కడి వరకు పూర్వకాలంలో ఉండేవి అన్న సంగతి ఉండేవి. కూడా తెలీదు. ఇప్పటికెవరికీ లేవమ్మా. ఆ! అప్పుడుండేవి. అప్పుడు ఉండే. ఇప్పుడు లేవు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు లేవు. పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఇవన్నీ ప్రాంతీయ ఆచారాలే గనక అందరూ ఎలా ఉంటే అందరూ అలా ఎలా ఉంటే వెడుతూ అలా ఉండాలి. ఉండడమే. హ్మ్. కానీ కాకపోతే మరీ బొడ్డు దాకా పెట్టుకోవడం అన్నది బాగుండదు. బాగోదు. హ్మ్. గుండెల దగ్గర ఉండడం చాలా మంచిది. ఇక్కడ రైట్. కాకపోతే ఇక్కడ ఉండవు. ఇది. హ్మ్. అనాహత చక్రం సమీపంలో విశుద్ధి కాకపోతే అనాహత చక్రం సమీపంలో ఉన్న మంచిదే. ప్రేమకి సంకేతం గనక పర్వాలేదు. సో, అదండి విషయం. మంగళసూత్రాలు ఎక్కడుండాలి? నల్లపూసలు ఎందుకు ధరించాలి? అసలు దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? ఇంకొకటి పురాణాలు ఏం ఏంటంటే చెప్తున్నాయి? మన హ్మ్. మంగళసూత్రాల్లో ఈ నల్లపూసలు విడిగా వేసుకున్నా, వేసుకోకపోయినా 2 నల్లపూసలు లావుపాటివి, హ్మ్. హ్మ్. 2 పగడాలు, 2 హ్మ్. ముత్యాలు వేస్తారు. అవును. స్త్రీలకు ఉండేటటువంటి దోషాలు ఇవే. హ్మ్. శని దోషం నల్లపూసలు తీసేస్తే, హ్మ్. కుజ దోషం పగడం తీసేస్తే, హ్మ్. చంద్రదోషం ఈ ముత్యం తీసేస్తుంది. హ్మ్. కనుక ఈ 3 తప్పనిసరిగా బంగారంలో వేసుకొని హ్మ్. మంగళసూత్రాల్లో ఈ 3 వేసుకుంటారు. మీరు గమనించారో లేదో? అవును. అవును. ఓ నల్లపూస, ఒక నల్లపూస, ఎర్రపూస అంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. తెల్లపూస అని. హ్మ్. అంటే ఈ 3 కంపల్సరీ వేస్తారు. సో, అదండి విషయం. నల్లపూసలకి సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి. విషయం తెలిసాక మనం చేయాల్సిన పని అదే. ఇక నుంచి పాటించటం. నలుగురికి చెప్పే ప్రయత్నం. దానిలో భాగంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.